తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా ఇంద్రవెల్లి సభలో 3 గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక 3 పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలకు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు దళిత గిరిజన దండోరా పేరిట నిర్వహించిన సభకు 1,00,000 మందికి పైగా జనం తరలివిచ్చేశారు. ఇక సభ గ్రౌండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిపోయింది. ఇక తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాకు ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ, 2 బీఆర్ఎస్ గెలవగా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జ ఎమ్మెల్యేగా మాత్రం గెలిచారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకొని సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారబోతుంది. కాగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంద్రవెల్లి పోరుగడ్డపై బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 1:45 నుంచి 2:15 వరకు పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆలయంలో. అలాగే 2:15 నుంచి 3 గంటల వరకు కూడా దర్బార్ హాల్ చేరుకుంటే ఇలా పలు రకాలుగా సీఎం సంబంధించి డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు టూర్కి సంబంధించి కూడాను సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంకరావాన్ని పూరించబోతున్నారు. పార్లమెంట్కి సంబంధించి కూడాను దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ పరమేష్ అందిస్తారు. పరమేష్, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందు పిసిసి పగ్గాలు చేపట్టారో 2021లో మొట్టమొదటి బహిరంగ సభను పోరుగడ్డైనటువంటి ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించారు. అయితే ఆ సభ కని విని ఎరగని రీతిలో సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఈ ఇంద్రవెల్లిని తన సెంటిమెంట్ ప్రాంతంగా కూడా ఆయన ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగినటువంటి బహిరంగ సభకు సుమారు 1,50,000 మంది హాజరు కావడంతో ఆ సభ చాలా విజయవంతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి ఈసారి కూడా తాను అధికారం చేపట్టక ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి సభను వెనుకబడిన జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఇంద్రవెల్లి పోరుగడ్డ నుంచి ఈ బహిరంగ సభను ఆయన హాజరవుతున్నారు. అయితే ఇక్కడ నుంచి ఈ సెంటిమెంట్ ను ఇలానే కొనసాగించాలని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇంద్రవెల్లి సభ ద్వారా ఇక్కడ ఎన్నికల శంకరావాన్ని కూడా ఆయన పూరించనున్నారు. అయితే ఈ రోజు ఏదైతే ఆయన మధ్యాహ్నము హైదరాబాద్ నుంచి 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ 1:30 ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ ఉందో అక్కడ కేస్లాపూర్ కు చేరుకుంటారు. కేస్లాపూర్ లో నాగోబా ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏదైతే ఆలయ ప్రాంగణంలో చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆదివాసీ మహిళలు, మహిళా సంఘాలకు చెందినటువంటి మహిళలతో పాటు అధికారులతో కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఆ తర్వాత కేస్లాపూర్ నుంచి ముత్నూరు వరకు 6 కిలోమీటర్లు 15 కోట్ల వ్యయంతో తలపెట్టిన 2 వరుసల రహదారికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా ఇంద్రవెల్లికి చేరుకుంటారు. ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో ఆ స్తూపం వద్దకు చేరుకుని అక్కడ నివాళులు కూడా అర్పిస్తారు. అనంతరం అదే ప్రాంగణంలో స్తూపం ప్రాంగణంలో ఏర్పాటు పెట్టిన
స్మృతి వనం ఏదైతే ఉందో ఆ స్మృతి వనం పనులను కూడా ఆయన శంకుస్థాపన చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ తర్వాత అక్కడే స్తూపం సమీపంలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అధికారికంగా కూడా అనొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ సభకు సంబంధించి భారీగానే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కనీసం 1,00,000 మందికి తగ్గకుండా కూడా ప్రతి నియోజకవర్గం నుండి 10,000 చొప్పున ప్రజలను తరలించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే సభకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. పోలీసులు కూడా ఈ బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగానైతే రేవంత్ రెడ్డి ఈ ఇంద్రవెల్లి సభ ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుందో 6 గ్యారంటీలను కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటికే కొన్ని అమలు చేయగా మరో 2 హామీలు ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ 500కే గ్యాస్ సిలిండర్ తో పాటు 2 పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఇచ్చిన హామీ ఉందో ఆ 2 హామీలను కూడా ఈ రోజు ఇంద్రవెల్లి సభ ద్వారా ఆయన ప్రకటించనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగానైతే ఇంద్రవెల్లి సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పరమేష్.